నమస్తే వెల్కమ్ టు వార్ 2019 ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ ఉండటంతో చాలా నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొంది. దీంతో పార్టీల జెండాలు మైకుల మోతతో రాష్ట్రమంతా ఎన్నికల పండుగ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంపై ఏపీస్ వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ న్యూస్ ఛానల్ మినిట్ టు మినిట్ ఎలక్షన్ అప్డేట్స్ మీకు అందిస్తోంది. ఈ బులెటిన్లో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న మైలవరం పొలిటికల్ ట్రెండ్ను చూద్దాం. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రధాన పార్టీలన్నీ ఈ నియోజకవర్గంపై మెయిన్గా ఫోకస్ పెట్టాయి. ఈ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బరిలో ఉండగా వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరపున నూతలపాటి బాలకోటేశ్వరరావును బీజేపీ బరిలోకి దించింది. జనసేన నుంచి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ బొర్రా కిరణ్ పోటీలో నిలిచారు. ఇక మైలవరం నియోజకవర్గం 2009-2014లో మంత్రి దేవినేని ఉమా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏ సందీప్ను 12,667 ఓట్ల తేడాతో ఓడించి ఉమా విజయం సాధించారు. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్పై 7,569 ఓట్ల ఆధిక్యతతో దేవినేని ఉమా గెలుపొందారు. ఇక్కడ మరోసారి గెలిచి హ్యాట్రిక్ పై కన్నేశారు ఉమా. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా ఓటింగ్ శాతం కూడా కీలకం కానుంది. మైలవరం నియోజకవర్గంలో 2014లో 2,34,025 ఓట్లున్నాయి. ఇప్పుడు వాటికి 25,475 ఓట్లు తోడై మొత్తం 2,59,500 ఓటర్లు నమోదయ్యారు. ఇక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కీలకం కానుంది. బీసీ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గెలుపు ఓటములను బీసీలతో పాటు సుమారు 30,000కు పైగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం, 16,000కు పైగా ఉన్న కాపు సామాజిక వర్గం కూడా నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఇక మైలవరం నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు, రాజకీయ సమీకరణాలు, ఆ అభ్యర్థుల యొక్క శక్తియుక్తులను ఓసారి పరిశీలిద్దాం. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయనకు మరోసారి ప్రజలకు పట్టం కడతాయని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక ఇరిగేషన్ మంత్రిగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో నిరంతరం శ్రమిస్తున్న ఉమాకు రైతుల్లో సానుకూలత ఉంది. ఇప్పటికే 2 సార్లు గెలుపొంది మూడోసారి హ్యాట్రిక్ పై ఉమా కన్నేశారు. అటు వైసీపీ తరపున బరిలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో ఈసారి వైసీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నారు. 10 నెలల ముందే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ దూసుకెళ్తున్నారు. దేవినేని ఉమా, కృష్ణప్రసాద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం నేతలు కావటం, ఇద్దరూ నందిగామ నియోజకవర్గం నుంచే రావటంతో పోటీ కూడా మరింత రసవత్తరంగా మారింది. అంతేకాకుండా వైసీపీలో వర్గ పోరుకు తావు లేకుండా అందరినీ కలుపుకుపోతున్న వసంత కృష్ణప్రసాద్ ప్రత్యేక ప్రచార వ్యూహాలతో కూడా కాలు దూతున్నారు. ఇక మైలవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ యొక్క సానుకూల అంశాలను కూడా ఒకసారి చూద్దాం. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ 5 సార్లు గెలిచింది. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉండటం టీడీపీకి లాభిస్తోంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉమాకు అడ్వాంటేజ్. దీనికి తోడు నియోజకవర్గానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించి అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ కీలకంగా వ్యవహరించడంతో రైతుల్లో ఉమా పట్ల సానుకూలత ఉంది. ఇక మైలవరం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవటానికి మరోసారి గెలిపించాలని దేవినేని ఉమా కోరారు. అభివృద్ధికి, అవినీతికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని కూడా పిలుపునిచ్చారు.
ఇక మైలవరం నియోజకవర్గంలో వసంత రాకతో వైసీపీ శ్రేణుల్లో కొత్త బలం పుంజుకుంది అని చెప్పొచ్చు. స్వయానా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖరరావు వైసీపీకి రావటంతో వైసీపీలో సానుకూల పరిణామాలుగా కనిపిస్తోంది. అన్నింటికీ మించి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ అనతి కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని చెప్పుకోవచ్చు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడిగా కృష్ణప్రసాద్ బరిలోకి దిగుతూ ఉండటంతో వసంత నాగేశ్వరరావుకు పాత తరం నేతలతో ఉన్న సంబంధాలు కూడా ఇక్కడ కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ వరుసగా 2 సార్లు గెలుపొందిన మంత్రి దేవినేని ఉమా ఓవైపు తొలిసారి విజయాన్ని అందుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోన్న వసంత కృష్ణప్రసాద్ మరోవైపు పోరాడుతూ ఉండటంతో మైలవరం ఎన్నికలు రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఇక మైలవరం నియోజకవర్గంలో ఈసారి గెలుపు తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. తనను గెలిపిస్తే గనక అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఇళ్లు మంజూరు చేస్తానంటూ వసంత కృష్ణప్రసాద్ తెలియజేస్తున్నారు. సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో పసుపు కుంకుమ అని చెప్పి కొత్త కార్యక్రమం పెట్టారు. ఇది మీకు ఇచ్చిన హామీల్లో ఒక పావలా వంతు కూడా కాదు చేయాల్సిన దాంట్లో. కానీ ఎన్నికల ముందు ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనుక్కోవాలనే ధోరణిలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ ఆశీస్సులుంటే ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తండ్రిలాగానే ఆడిన మాట తప్పడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవితకాలం అంతా పేదలకు అండగా నిలబడ్డారు. ఫీజులు రీఎంబర్స్మెంట్ చేసి పేదల బిడ్డలను చదివించడం కానీ, ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలకి నేనున్నాను అని భరోసా కల్పించడం కానీ మీరు గమనించండి. ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే చీలికలు పేలికలు అయ్యి అర్హత కలిగిన పేదలకు కానీ అందరికీ అందుబాటులో లేదు. ఎక్కడికి వెళ్ళాలి, దళారులు పట్టుకోవాలి, మధ్యవర్తులు పట్టుకోవాలి, సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాల్సిందే తప్పితే నేరుగా అదే జగనన్న ముఖ్యమంత్రి అయితే 1000 రూపాయలు మించిన పైజబ్బు జరిగిన అందరికీ కూడా నేరుగా వచ్చేస్తుంది. చదువుకునే బిడ్డలుంటే తప్పకుండా సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పి ప్రకటించారు. మీరు నవరత్నాలు చూడండి. పేదలందరికీ పక్కా ఇళ్ళు ఇస్తాం. ఖచ్చితంగా ఈ గ్రామ పరిధిలో జరుగుతున్న జక్కంపూడి దగ్గర జరుగుతున్న ఇళ్లలో కొత్తగా నిర్మిస్తున్న వాటిలో మనకి ఇక్కడున్న లేని పేదలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్తగా కడుతున్న వాటిలో ఇక్కడ నుంచి అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇళ్ళు ఇప్పించి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో పసుపు కుంకుమ అని చెప్పి కొత్త కార్యక్రమం పెట్టారు. ఇది మీకు ఇచ్చిన హామీల్లో ఒక పావలా వంతు కూడా కాదు చేయాల్సిన దాంట్లో. కానీ ఎన్నికల ముందు ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనుక్కోవాలనే ధోరణిలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ ఆశీస్సులుంటే ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తండ్రిలాగానే ఆడిన మాట తప్పడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఇక తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమా. సైనికుడిగా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 ఏళ్ళగా పనిచేస్తూ ఉన్నాను. పోలవరం పట్టిసీమ కట్టే అదృష్టాన్ని ప్రాంతం ఇచ్చింది. మళ్ళీ 5వసారి గెలిపించమని ప్రజలను వినయంగా కోరుకుంటా ఉన్నాను. అభివృద్ధి సంక్షేమం ఒక పక్క, అవినీతి డబ్బు ఒక పక్క. ఇవాళ అవినీతి డబ్బు వాళ్ళు మా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పక్క మేమున్నాం, ఒక పక్క వాళ్ళున్నాం. ఈ గట్టును నేనున్నా, ఆ గట్టునున్నాం. ఏ గట్టు కావాలో ప్రజలు కోరుకున్నారు. వార్ 2019లో చిన్న బ్రేక్ తీసుకుందాం.